అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 219 చెంపదెబ్బ. ఇక స్టోరీలోకి వెళ్తే పార్క్లో బెంచ్ మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్న హాసిని దగ్గరికి వచ్చి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు రక్షిత్. అతనికి సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు పక్క నుంచి వెళ్తున్న ఆమెను అడ్డుకొని మరొక్కసారి రెట్టించి అడగటంతో ఆపరేషన్ తర్వాత మారిన విరాట్ ప్రవర్తన గురించి చెప్తూ బాధపడింది హాసిని. ఆ మాట వినడంతోనే రక్షిత్ ముఖం వెలిగిపోవడం చూసిన ఆమెకు అనుమానం వచ్చి హాస్పిటల్లో విరాట్తో మాట్లాడిన విషయం గురించి నిలదీసింది. ఈ డౌట్ నీకు ఇప్పటికొచ్చిందా అని ఇగో స్మైల్ ఇచ్చిన రక్షిత్ని చూసి ఆమె అనుమానం మరింత బలపడింది. దాంతో అతని వైపు సీరియస్గా చూస్తూ నిజం చెప్పు, కావ్యాని ప్యాలెస్కి తీసుకురావడం వెనుక నీ హస్తం ఏమన్నా ఉందా? ఆయన నాతో ప్రవర్తిస్తున్న విధానానికి నువ్వు చెప్పిన విషయానికి సంబంధం ఉందా అని అడిగింది. అదంతా ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు తెలుసుకున్నందువల్ల దేనికి ఎలాంటి ఉపయోగం లేదు. జస్ట్ గో విత్ ద ఫ్లో అని తేలికగా మాట్లాడుతున్న రక్షిత్ కాలర్ని పట్టుకొని ఏం చెప్పి మా ఇద్దరి మధ్యన గొడవ పెట్టావు? అంత పెద్ద విషయం ఏముందని నాతో కోపంగా ఉంటున్నారు. ఏం చేసావో చెప్పు అని ఆవేశంగా అడిగింది హాసిని. గతంలో మీరు నా విషయంలో చేసిన తప్పులకే ఇప్పుడు శిక్ష వేశాను. మళ్ళీ నా కాలర్ పట్టుకొని ఇంకో తప్పు చేశావు. దీనివల్ల కలిగే పర్యవసానానికి నువ్వు రెడీయేనా అని సూటిగా హాసిని కళ్ళలోకి చూశాడు రక్షిత్. తప్పుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. అసలు మొదలు పెట్టిందే నువ్వు. నీలో ఉన్న సైకోని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఒకసారి నన్ను కిడ్నాప్ చేశావు. అప్పుడే నీకు విరాట్ గారు పనిష్మెంట్ ఇచ్చి దూరం పెట్టారు. అది మనసులోనే పెట్టుకొని నా విషయంలో చాలా తప్పులు చేశావు. కేవలం నీకు బుద్ధి చెప్పడం కోసమే రెండోసారి నీ డ్రగ్ తలిపించారు. నువ్వేం చేసినా నోరు మూసుకొని ఊరుకోవడానికి చేతగాని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. నువ్వు చేస్తే ఒప్పు, నేను చేస్తే తప్ప అలా అనడానికి సిగ్గులేదు. చేసిన తప్పులకి పనిష్మెంట్ అనుభవించావు. దానికి మమ్మల్ని కారణం చేసి మా మీద పగ తీర్చుకోవడం ఎంతవరకు సమంజసం? అయినా నీలో మార్పు వచ్చిందని నమ్మి సహాయం కోసం అడిగాను చూడు, నాది తప్పు. ఆయనతో ఏం మాట్లాడావో మర్యాదగా చెప్పు, లేదంటే నాలో మరో కొత్త హాస్తిని చూస్తావు అని ఎర్రబడ్డ కళ్ళతో అతన్ని కోపంగా చూసింది హాసిని. నీలో ఫైర్ చాలా ఉంది పాపా. సరే, నీ ముచ్చట ఎందుకు కాదనాలి? నిజానికి నేను ఒకే ఒక్క మాట చెప్పాను. మిగతాదంతా మీ ఆయన స్వయంగా తన నోటితో చెప్పాడు. అదంతా ఇప్పుడు చెప్తాను, విని తరించు అని వెటకారంగా చెప్పాడు రక్షిత్. ఓకే, మధ్యలో నీ సొంత క్రియేటివిటీ వాడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. అదంతా నిజమో కాదో నేను రీసెర్చ్ చేసుకుంటాను అని స్పష్టం చేసింది హాసిని. నేను రూమ్లోకి వెళ్ళేసరికి కావ్య చూసిస్తోంది. విరాట్తో పర్సనల్గా మాట్లాడాలని ఆమెను బయటికి పంపించి మీ పెళ్ళి అనుకోని పరిస్థితుల్లో బలవంతంగా జరిగిందని, నీ నిజమైన ప్రేమ నీకోసం బయట చూస్తోందని మాత్రమే చెప్పాను. దానికి మీ ఆయన ఏమన్నాడో తెలుసా అని చెప్పడం ఆపి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. అప్పటికే అతని మాటలో ఆమెలో సరికొత్త అనుమానాలు పుట్టుకొస్తుంటే ఎందుకు ఆపావు, కంటిన్యూ చేయి అని గట్టిగా అరిచింది హాసిని. ఆమె నోటి నుండి తను కోరుకున్న రియాక్షన్ రావడంతో ఒకప్పుడు నిన్ను గ్రాటిట్యూడ్ కోసం పెళ్లి చేసుకొని నిన్ను ప్రేమించడానికి ప్రయత్నించాడంట. కానీ మీ ఇద్దరికి సెట్ అవ్వదని అర్థమయ్యి మొన్న యాక్సిడెంట్లో నిన్ను సేవ్ చేసి రుణం తీర్చుకున్నాడంట. ఇప్పుడు ఎలాంటి సింపతి లేదు కాబట్టి నన్ను వదిలించుకొని కావ్యాన్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. అదే విషయాన్ని చెప్పి బాధపడ్డాడు అని కన్నింగా నవ్వుతూ చెప్పాడు రక్షిత్. ఆ మాటకి హాసిని ముఖం కోపంతో ఎర్రబడింది. విరాట్ గారు నీతో ఇదంతా నిజంగానే చెప్పారా అని చేతులు కట్టుకొని అతని వైపు సూటిగా చూసింది హాసిని. తను చెప్పకపోతే ఈ విషయాలన్నీ నాకెలా తెలుస్తాయి? ఇదంతా నీకు చెప్పుకోవాలనుకోలేదు. అవసరం కూడా నాకు లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకొని దూరంగా వెళ్ళిపో, అది నీకే మంచిది. లేదంటే నీ కర్మ అని భుజాలు షక్ చేశాడు రక్షిత్. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడిగిన హాసిని వైపు అయోమయంగా చూస్తూ కృతజ్ఞత చూపించడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని ఆమె అంతర్యం ఏమిటో అర్థం కాక తీక్షణంగా చూశాడు రక్షిత్. అతని నోటి నుండి మాట రావడం ఆలస్యం. హాసిని చెయ్యి విసురుగా వెళ్ళి అతని బుగ్గను ముద్దాడింది. చల్లుమని కొట్టింది. ఆమె నుండి ఊహించని రియాక్షన్ రావడంతో షాక్ అయిన రక్షిత్ బుగ్గ మీద చేయి పట్టుకొని నన్నే కొడతావా? ఇప్పటికిప్పుడే నిన్ను ఇప్పుడే అంతం చేస్తాను అని కోపంగా అంటూ ఆమె మీదకి వెళ్ళాడు. నన్ను టచ్ చేస్తే చెయ్యి విరిచేస్తా. అడిగాను కదా అని నోటికొచ్చింది చెప్తావా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? నువ్వు చెప్తున్నదంతా అబద్ధమని నాకు తెలియదనుకుంటున్నావా? విరాట్ గారు కల్లో కూడా అలా మాట్లాడరు. ఇప్పుడు ఆయన ప్రవర్తన మారింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఏది చెప్తే అది నమ్మేస్తాననుకున్నావా? నాకు తెలియని విషయం ఏదో ఉంది. అదేంటో తొందరలో తెలుసుకుంటాను. మమ్మల్ని దూరం చేయడానికి ఎవరికి వారే ప్లాన్స్ వేసుకుంటున్నారు కదా, వేసుకోండి. నచ్చినట్టు చేసుకోండి. కొన్ని రోజులు బాధపడతానేమో కానీ
ఫైనల్గా ఆయన జీవితంలో ఉండేది నేనే. గాట్ ఇట్ అని చిటిక వేసి చెప్పి ముందుకు వచ్చేసింది. ముందుకు వచ్చేసరికి ఆమెను విభ్రాంతిగా చూస్తూ కనిపించారు కీర్తి ఇంకా ప్రశాంత్. మీరు ఇక్కడికెప్పుడొచ్చారు అని ఆశ్చర్యంగా అడుగుతున్న హాస్ని వైపు బాధగా చూస్తూ, ఉదయం నాకు ఆఫీస్కి వస్తానని చెప్పి ఎందుకు రాలేదు? నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఒంటరిగా ఇక్కడ కూర్చొని నీలో నువ్వే బాధపడుతున్నావా? నీకు నేను లేను అనుకున్నావా? నీ జీవితంలో ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం ఉంటాను. నీ ప్రతి ఫేజ్లో నేను సపోర్ట్ చేస్తాను. ఆ ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, వెళ్ళిపోదామా అని ఆమె చేయి పట్టుకుంది కీర్తి. ఆమె మాటలు దిగులుగా ఉన్న మనసుకి స్వాంతన చేకూర్చడంతో తేలికపడ్డ భావనతో ఆమె వెంట నడిచింది హాస్ని. అయితే ఆ ఇద్దరిని డ్రాప్ చేస్తానని కార్ ఎక్కించుకొని మొదటిగా హాస్నిని ప్యాలెస్ గేట్ దగ్గర దించి కీర్తిని తీసుకొని వెళ్ళిపోయాడు ప్రశాంత్. ఆ రోజు రాత్రి కావ్యతో కలిసి డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన విరాట్ చూపులు హాస్ని కోసం ఆ ప్రదేశం అంతా స్కాన్ చేశాయి. కానీ ఆమె జాడ కనిపించకపోవడంతో, హాస్ని ఎక్కడుంది, డిన్నర్ చేయడానికి ఎందుకు రాలేదు అని అక్కడున్న సూరజ్ని సీరియస్గా అడిగాడు. ఉదయం కంపెనీకి వెళ్ళిన మేడం ఇంకా తిరిగి రాలేదు. మీకు సర్వ్ చేయమంటారా, లేదా మేడం వచ్చేదాకా ఎదురు చూస్తారా సార్ అని వినయంగా అడిగాడు సూరజ్. డిన్నర్ టైంకి ఇంట్లో ఉండాలని తెలియదా? నేను టైంని ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎవరి కోసమో వెయిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా చెప్పి డిన్నర్ చేయడం మొదలుపెట్టాడు విరాట్. అతని పక్కనే ఉన్న కావ్యకి ఆ డిస్కషన్ అంతా చాలా చిరాగ్గా అనిపించింది. ఉదయం షోల్డర్ బ్యాగ్ తగిలించుకొని బయటికి వెళ్తూ ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని సంబరపడింది. పీడ విరుగడైపోయింది అని ఆనందించింది. కొన్ని రోజుల తర్వాత విరాట్ని పెళ్లి చేసుకొని ఆ ఇంటికి శాశ్వత యాజమానురాలు అవ్వాలని కలలు కనింది. కానీ విరాట్ ఆమె గురించి ప్రత్యేకంగా అడగటంతో నోట్లో ముద్ద గొంతులో అడ్డుపడింది. చేదు తిన్నట్లుగా ముఖం పెట్టిన ఆమెకు అతను లాస్ట్లో ఉన్న మాటతో పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. కానీ ఆమె ఆనందం మీద నీళ్లు చల్లినట్లుగా అదే సమయంలో ప్యాలెస్లోకి అడుగుపెట్టింది హాస్ని. ఆమెను చూసిన సరిత, ఇప్పటికే చాలా ఆలస్యమైందమ్మా, హ్యాండ్ వాష్ చేసుకొని రండి, వడ్డిస్తాను అని ఆప్యాయంగా పిలిచింది. అప్పటికే తింటున్న ఇద్దరిని చూసి ముఖం తిప్పుకొని, నాకు ఆకలిగా లేదు సరిత, మీరు తినేసి పడుకోండి అని చెప్పి వేగంగా గదిలోకి వెళ్ళిపోయింది హాస్ని. ఆమె మాటల్లో కళ్ళల్లో కనిపించిన బాధ విరాట్ మనసు మెల్లిపెట్టినట్టయింది. వెంటనే తింటున్న ప్లేట్లో చేతులు కడిగేసి గార్డెన్లోకి వెళ్ళిపోయాడు. అతని ప్రవర్తన కావ్యకి అంతుపట్టలేదు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. హాస్ని కళ్ళ ముందే ఆమెతో క్లోజ్గా ఉంటున్నాడు, మాటలతో గాయపరుస్తున్నాడు. కానీ హాస్ని బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాడు. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలంటే హాస్నిని దూరం చేయడం తప్ప వేరే మార్గం లేదని అర్థం చేసుకున్న కావ్య అతనితో మాట్లాడడం కోసం గార్డెన్లోకి నడిచింది. గదిలోకి వచ్చిన హాస్నికి మనసంతా భారమైపోయింది. ఒకప్పుడు తనతో కలిసి తప్ప ఒంటరిగా తినడం అలవాటు లేని వ్యక్తి, తన ఇష్టానికి విలువ ఇస్తూ కడుపు నిండా తినిపించిన వ్యక్తి ఈరోజు తనని పరాయిదానిలా దూరం పెడుతూ ఉంటే తట్టుకోలేకపోయింది. కనీసం తను తిన్నదో లేదో కూడా అడగని అతని వైఖరికి మరొక్కసారి ఆమె మనసు గాయపడింది. బాల్కనీలో చైర్లో కూర్చొని కంటి నుండి కారుతున్న కన్నీళ్లను తుడుచుకునే ఆసక్తి లేనట్టు బయట నుండి కనిపిస్తున్న రోజ్ గార్డెన్ వైపు తీక్షణంగా చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో రోజ్ గార్డెన్కి వచ్చిన విరాట్ రోజా పూల వైపు చూస్తూ యథాలాపంగా తలపైకెత్తి చూసేసరికి బాల్కనీలో కూర్చొని శూన్యంలోకి చూస్తున్న హాస్ని కనిపించింది. అతని మనసు ఆమె బాధకి స్పందిస్తూ ఉంటే ఖాళీగా ఉన్న మెదడు ఆ మనసుతో యుద్ధం చేస్తూ అతన్ని ఆమెకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తూ ఉంది. బ్రెయిన్ వర్సెస్ మనసులో తన పరిస్థితి మీద తనకే కోపం వస్తూ ఉంటే అసహనంగా పెదవులు బిగించి ఆమె వైపు చూస్తూ ఉండిపోయాడు. కాస్త దూరం నుండి అతని దృష్టి ఎక్కడుందో గమనించిన కావ్య తన మనసు రగిలిపోయింది. అదే సమయంలో విరాట్ని దక్కించుకోలేనేమో అన్న భయం ఆమె మనసులో మొదలవడంతో అప్పటికప్పుడే ఒక క్రూరమైన ఆలోచన చేసింది. మరుసటి రోజు ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించుకుంది. విరాట్ దగ్గరికి వెళ్ళింది. తింటున్న ఫుడ్ మధ్యలో వదిలేసి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు విరాట్ అని ఏమీ ఎరగనట్లు అడిగింది కావ్య. ఆమె మాటలకి దృష్టి మరల్చిన విరాట్, ఏం లేదు, తినాలనిపించక వచ్చేశాను, కాస్త ప్రశాంతంగా ఉంటుందని రోజెస్ వైపు చూస్తూ ఉన్నాను అని పొడి పొడిగా జవాబు చెప్పాడు. ఆ మొక్కలను చూసిన హాస్ని ప్రెగ్నెంట్ టైంలో తన మీద ప్రేమతో విరాట్ నాటించడానికి గుర్తొచ్చిన కావ్య వాటిపైనే అసహనంగా చూస్తూ, ఇప్పుడు వాటిని చూడాల్సిన అవసరం ఏముంది, అవన్నీ చూడటానికి చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి, అసలు ఒకే చోట ఎన్ని గులాబులు ప్లాంట్స్ నాటించింది ఎవరు అని చిరాగ్గా అడిగింది. ఆ మొక్కలు నిన్నేం చేశాయి కావ్య, వాటికి విరపూసిన పువ్వులు చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా, నాకైతే అచ్చంగా పసిపిల్లల నవ్వులు కనిపిస్తున్నాయి అని తన్మయంగా చెప్పాడు విరాట్.
అలా చెప్తున్న సమయంలో అతని మైండ్లో ఏవేవో ఫ్లాషెస్ వచ్చాయి. అవే మాటలు గతంలో తను ఎవరికో చెప్పినట్టు అనిపిస్తూ ఉంటే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ అంతకు మించి గుర్తుకు రాకపోవడంతో అసహనంగా తల విదిలించాడు. అది చూసిన కావ్య, హే, ఏమిటి విరాట్, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? ఆ ప్లాంట్స్ చూస్తూ ఉంటే విసుగు వస్తుందని ఇందాక అలా మాట్లాడాను. సరే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకుందాం పదా అని అతని చేయి పట్టుకుంది. ఇందాకటి నుండి చూస్తున్నాను, ఎందుకని ఆ మొక్కల మీద అయిష్టత చూపిస్తున్నావు? నేను వాటిని చూడటం వల్ల ఇలా ఉన్నానని నీకు చెప్పానా? నీకు నచ్చకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇక్కడ నిన్ను ఎవరూ కట్టి పడేయలేదు కదా అని సీరియస్గా అన్నాడు విరాట్. నా ఉద్దేశం అది కాదు విరాట్. ఈ కూల్ క్లైమేట్లో ఎక్కువసేపు బయట ఉంటే చలికి తల పట్టేసి నీ ఆరోగ్యం పాడవుతుందని భయంతో అలా అన్నాను. నా మాటలు నీకు ఇబ్బంది కలిగించుంటే ఐఎమ్ రియల్లీ సారీ అని టపటప కన్నీళ్లు కార్చింది కావ్య. మొసలి కన్నీళ్ళు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు టీయర్స్? నీ ఆలోచనలు తప్పు కాబట్టి చెప్పాను. నీ విసుగుని నోరులేని రోజ్ ప్లాంట్స్ మీద చూపించడం నాకు నచ్చలేదు. ఇక నువ్వు వెళ్ళి నీకు ఇచ్చిన గదిలో నువ్వు పడుకో. నేను నిద్ర వచ్చినప్పుడు లోపలికి వెళ్తాను అని స్పష్టంగా చెప్పాడు విరాట్. అదేంటి, నువ్వు నాతో ఉండవా అని కంగారుగా అడిగిన ఆమె వైపు సీరియస్గా ఒక చూపు చూశాడు. దాంతో తన పొరపాటు అర్థమైన కావ్య వెంటనే ఫేస్ దిగులుగా పెట్టేసి, అది కాదు విరాట్, ఒక్కదాన్నే గదిలో నిద్ర పట్టడం లేదు, ప్లీజ్ నా కోసం రావా అని అతని భుజం మీద తలవాల్చి గారాలకిపోయింది. అదే సమయంలో బాల్కనీలో నుండి వాళ్ళని చూసిన హాస్ని మనస్సు చివుక్కుమంది. కళ్ళల్లో ఉబికిన నీళ్లతో ఇద్దరిని తీక్షణంగా చూస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. కావ్యతో మాట్లాడుతూనే ఒక కన్ను హాస్ని మీద వేసిన విరాట్కి ఆమె వెళ్ళిపోవడం తెలిసి ఒక్కసారిగా కోపం వచ్చింది. కానీ అలా ఎందుకు అనిపించిందో అతనికి అర్థం కాలేదు. ఏదో సంకేతం అతన్ని ఆపుతూ ఉంటే కావ్య చేతి నుండి తన చేతిని విడిపించుకొని, నేను నీతో ఒకే గదిలో ఉండటం మంచిది కాదు. చూసేవాళ్ళు మన గురించి తప్పుగా అనుకుంటారు. అది ఎవరికీ మంచిది కాదు. నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి అడుగుతున్నావు, లేదంటే ఒంటరిగా పడుకుంటావు కదా, ఇప్పుడు కూడా అలాగే అనుకో అని ఆమెకు సర్ది చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. దాంతో కోపంగా గదిలోకి వెళ్ళిన కావ్య మరుసటి రోజు తన చేయబోయే పని కోసం ఒకరితో మాట్లాడి విజయ గర్వంతో నవ్వుకుంటూ, రేపు నీ జీవితం మీద నేను కొట్టబోయే దెబ్బకి నువ్వు ఏమైపోతావో అని జాలిగా ఉంది హాస్ని. ప్రతిసారి నీ మూలంగానే విరాట్ దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోతున్నాడు. నిన్ను అడ్డు తొలగించినదే నాకు మనశ్శాంతి ఉండదు. ఎప్పటికైనా విరాట్ పక్కన ఉండేది నేనే. అతని భార్య స్థానం నాది మాత్రమే. చిత్రం ఏమిటంటే నేను ఇంటి పెద్ద కోడల్ని, ఈ ఆస్తి మొత్తానికి యజమానురాల్ని నేనే. చిన్నప్పటి నుంచి నేను కలలు కన్న జీవితం నాకు దక్కకుండా చేయడానికి నీకేం హక్కుంది? మధ్యలో వచ్చావు, మధ్యలోనే వెళ్ళిపోతావు. యు ఆర్ జస్ట్ ఏ పాసింగ్ క్లౌడ్. రేపటితో విరాట్కి నీ మీద పూర్తిగా అసహ్యం వచ్చేలా చేస్తాను. తన చేతులతో స్వయంగా నిన్ను బయటకు గెంటేదాకా నా కడుపు మంట చల్లారదు అని కసిగా అనుకుంది. కాసేపటికి గదిలోకి వచ్చిన విరాట్ బెడ్ మీద ఒక మూలకి కాళ్ళు ముడుచుకొని కూర్చొని దీర్ఘాలోచనలో ఉండటం గమనించి వెళ్ళి ఆమె పక్కన కూర్చున్నాడు. చాలాసేపటి వరకు ఆ ఇద్దరి మధ్య మాటలు సాగలేదు. ఉన్నట్టుండి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నువ్వెందుకు నా పక్కన లేవు, నన్నెందుకు దగ్గరుండి చూసుకోలేదు అని ఎటో చూస్తూ అడిగాడు విరాట్. ఆ ప్రశ్నకి అతని వైపు బ్లాంక్గా చూస్తూ ఉండిపోయింది హాస్ని. విరాట్ ప్రశ్నకి హాస్ని సమాధానం చెప్తుందా? మరుసటి రోజు కావ్య ఇంప్లిమెంట్ చేయబోయే ప్లాన్ ఏంటి? ఆ ప్లాన్ వల్ల హాస్ని విరాట్ మధ్య దూరం మరింత పెరగనుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.